మిథున రాశి వారి జీవితంలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి. ఆగస్టు 31వ తారీఖులోపు వీరి జీవితంలో అదృష్టం వరించబోతోంది. వీరికున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ తీరనున్నాయి. అలాగే ఒక పెద్ద సమస్య నుండి కూడా విముక్తి పొందనున్నారు. అయితే ఈ రాశి వారు ఆగస్టు 31వ తారీఖులోపు జీవితంలో అదృష్టాన్ని ఏ విధంగా పొందనున్నారు? అలాగే వీరు విముక్తి పొందనున్న ఆ సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు ఆగస్టు 31 తారీఖులోపు జీవితంలో ఎన్నో శుభవార్తలను విననున్నారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందనున్నారు. అలాగే కెరీర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు. అంతేకాకుండా జీవితంలో మునుపెన్నటి నుంచో కూడా వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్య పరిష్కరించబడబోతోంది. అయితే ఈ రాశి వారు ఆగస్టు 31 లోపు వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలని పొందనున్నారు. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు ఈ సమయంలో బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు. అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారాల్లో భాగస్వామ్యం వహించడం వంటి పనులను చేస్తారు. ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయడం, ఉద్యోగస్తులకు ఓవర్ టైం వర్క్ చేయడం, చేతి వృత్తుల వారు అధిక సమయం శ్రమ పడటం వంటి పనుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్మికులకు, చేనేత పనులు చేసే వారికి కూడా ఆదాయపరంగా రానున్న సమయం అనుకూల ఫలితాలని ఇవ్వబోతోంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారో వారికి ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి పని భారం తప్పదు. అయితే ఈ మాసం చివరి వారంలో ఉద్యోగస్తులకు ఊరట లభిస్తుంది. పై అధికారుల నుంచి ఉద్యోగం నుంచి సహాయం లభిస్తుంది. అలాగే పనిచేసేటువంటి సంస్థ నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా ఈ మాసం ప్రారంభంలో శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి శుభ ఫలితాలను పొందనున్నారు. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు ఆగస్టు 31 లోపు ఒక పెద్ద సమస్య నుండి విముక్తి పొందనున్నారు. అది ఏమిటి అంటే ఎవరైతే ఆర్థిక పరంగా ఎప్పటి వరకు ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో వారందరూ కూడా ఈ సమయంలో ఆ సమస్య నుండి బయటపడనున్నారు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రారంభంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ఈ మాసం చివరికి ఊహించిన రీతిలో లాభాలు కనిపిస్తుంది. అంతేకాకుండా వ్యాపార పరంగా ఉన్నటువంటి రుణాలు అన్నీ కూడా తీర్చుతారు. అలాగే ఉద్యోగపరంగా మీరు ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం లేదా బదిలీ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతూ ఉంటారు. ఆ ప్రయత్నం ఈ సమయంలో ఫలించనుంది. మీరు ఆశించినటువంటి ప్రదేశానికి ప్రమోషన్ ద్వారా బదిలీలు కానున్నాయి. అలాగే చేతి వృత్తుల వారు, కార్మికులు అందరూ కూడా ఈ మాసంలో చివరి నాటికి ఆర్థికపరమైన మెరుగుదలను పొందనున్నారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరనున్నాయి. ఈ రాశి వారి అదృష్టంతో వీరి జీవితంలో ఉన్న పెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు. ఈ రాశి వారికి ఆగస్టు 31వ తారీఖులోపు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలని పొందనున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువ అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ సమయంలో సోషల్ మీడియా ప్రభావంతో విద్యాపరంగా వెనకబడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలను తీసుకోవాలి. అలాగే ఈ రాశి వారు విద్యాపరంగా జరిగే పోటీల్లో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొంటారు. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. వీరు ఆశించినటువంటి అంటే వీరు చేసేటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు. క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందబోతున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలని పొందనున్నారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలని అందుకుంటారు. అయితే ఈ శుభకార్యాలు పాల్గొన్నప్పుడు మీరు కుటుంబ సభ్యులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎందుకంటే ఈ సమయంలో మీరు మాటలో అవకాశం అంటే
మీ మాటలు ఎదుటి వారికి వేరేగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో లేనిపోని తగాదాలు వాతావరణంలో ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే మీకు తెలియకుండా మీ కుటుంబంలోనే మీ శత్రువులు తయారయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయం ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు. కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎప్పటినుంచో వివాహ ప్రయత్నాలు సఫలించనున్నాయి. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితం బావుంటుంది. వీరి జీవిత భాగస్వామి నుండి వీరికి మంచి మద్దతు లభిస్తుంది. అయితే ఆగస్టు మాసంలో ఈ రాశి వారు వీరి జీవిత భాగస్వామి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇతరుల ప్రమేయంతో మీ మధ్య లేనిపోని తగాదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరుచుకోవచ్చు. అలాగే సంతానపరంగా శుభవార్తలను పొందనున్నారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల మానసిక ఆందోళన అనేది ఎక్కువయ్యి మీకు మానసిక ఆందోళన వల్ల కూడా మీకు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి సరైన సమయానికి ఆహార నియమాలను పాటించాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ఈ రాశి వారికి ఆగస్టు 31వ తారీఖు లోపు ఆర్థిక పరంగా మంచి ఫలితాలని పొందనున్నారు. ఆదాయపరంగా లాభాలని పొందుతారు. కాబట్టి వీరికి ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ తీరిపోతాయి. అలాగే నూతన స్థలాలను, వాహనాలను కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ రాశి వారు ఆగస్టు 31వ తారీఖు లోపు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించి సింధూరాన్ని, తమలపాకులను సమర్పించాలి. వీలైనప్పుడల్లా దుర్గామాత నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అలాగే ప్రతినిత్యం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ముందుగా పెద్దలను, బ్రాహ్మణులను, తల్లిదండ్రులను గౌరవించాలి. శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుని 27 నూనె దీపాలను వెలిగించి 27 సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి. వీధి శునకాలకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. లేని వారికి పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, ఆగస్టు 31వ తారీఖు లోపు ఈ రాశి వారి జీవితంలో అదృష్టం ఏ విధంగా వరించబోతోంది, అలాగే వీరు విముక్తి పొందనున్న అతిపెద్ద సమస్య ఏమిటి అనే విషయాలతో పాటుగా ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మిథున రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది.